హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మిషన్ రిపేర్ అంటే సూది సరిగ్గా మన కుట్టు పడినప్పుడు, బాబిన్లో దారం లూజ్ అయినప్పుడు మనకు మనమే ఇది రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను చూపిస్తాను. అలాగే మిషన్ ఆయిలింగ్ ప్లస్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, మన వీక్లీ వన్స్ 10 days అలాగా మనం క్లీన్ చేసుకుంటే మిషన్ ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది. చిన్న చిన్న వాటికే మనం మిషన్ రిపేర్ పంపక్కర్లేకుండా మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది నాకు కుట్టు లూజ్గా పడుతుంది. ఇలా కొంచెం లూజ్గా దగ్గరగా వచ్చినట్టు కుట్టు పడినప్పుడు మనం ఒకసారి మిషన్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. అంటే దారాలు అవి ఇరుక్కున్నప్పుడు మనకు కుట్టు సరిగ్గా పడదు. అలాగే బాబిన్ కూడా దారాలు ఏమైనా ఇరుక్కున్నప్పుడు మనకు కుట్టు సరిగ్గా పడదు. అవన్నీ మనమే చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇలా ఒక టర్న్ స్క్రూ తీసుకుని, ఇలాంటిదైనా ఒక టర్న్ స్క్రూ తీసుకుని ఈ స్క్రూలే ఓసారి ఓపెన్ చేసుకుని ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే మిషన్ ఎక్కువ రిపేర్స్ రావు. ఈ స్క్రూలు ఓపెన్ చేసుకున్న స్క్రూలు ఎటువైపు అటువైపు పెట్టుకుంటే మనం మళ్ళీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని ఇటువైపు దాని అటువైపు అన్నట్టు. ఫస్ట్ దారం కూడా తీసేసుకోవాలి. బాబిన్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాబిన్ తర్వాత చేద్దాం. చూస్తారు కదండి, ఇదంతా ఇంత చిన్న డస్ట్ అంతా ఇరుక్కుపోయి ఉంది కదా. ఈ డస్ట్ అంతా మనం క్లీన్ చేసుకుని ఆయిలింగ్ చేస్తే సౌండ్ రాకుండా రన్నింగ్లో బాగుంటుంది. కుట్టు కూడా కరెక్ట్గా వస్తుంది. అంటే ఈ థ్రెడ్స్ అన్ని ఇరుక్కోవడం వల్ల కుట్టు మనకు సరిగ్గా రాదు. చూడండి, థ్రెడ్స్ అన్ని ఇలా ఇరుక్కోవడం వల్ల ఇవన్నీ మనకి మిషన్ ప్రాబ్లం అవుతుంది, కుట్టు సరిగ్గా రాదు. అలా ఇదిగో ఈ మధ్యలో కూడా థ్రెడ్స్ ఇరుక్కుని ఉంటాయి. చిన్న థ్రెడ్స్ అని ఇలా ఇరుక్కుని ఉంటాయి. ఇలా ఇంతంత చిన్న చిన్న థ్రెడ్స్ అన్ని మనకి ఇరుక్కుని ఉంటాయి కదా. ఇలా ఇరుక్కోవడం వల్లే మిషన్ కుట్టు సరిగ్గా పడదు. కుట్టులో కూడా క్లీన్ చేసుకోవాలి. దారాలు ఇరుక్కోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఎప్పటికప్పుడు దారాలు క్లీన్ చేసుకోవడం వల్ల మిషన్ రన్నింగ్లో ఉంటుంది. ఇలా మనం ఎలా తీసామో అలాగే పెట్టేసుకోవాలి. వీటివైపు అలాగే వీటివైపు. బాబిన్ కూడా ఈ చాలా డస్ట్ ఉంది దీంట్లో. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ నట్టు కూడా లూజ్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఈ నట్టు అనేది లూజ్గా ఉంటే పొసగుట్టొచ్చేస్తుంది. లూజ్గా ఉండకూడదు, అలానే బాగా టైట్గా ఉండకూడదు. ఇది నాకు ఇక్కడ బాగానే ఉంది. లూజ్ ఉంటే సెట్ చేసుకోవాలి. లూజ్ ఉంటే మనకి ఇలా అంటే తెలుస్తుంది. దారం ఇలా తీస్తే మనకి ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇలా టైట్గా ఉంటే పొసగుట్టు వచ్చేస్తుంది. అలా అని మరీ లూజ్గా ఉన్నా
పొసకుట్టు వచ్చేస్తుంది. ఇది ఒకటి చెక్ చేసుకుంటే మనకి పొసకుట్టు అనేది రాదు. ఇది అయింది. ఇలా పక్కన పెట్టుకుని మిషన్ అంతా కూడా పైకి కూడా థ్రెడ్స్ మనకు తెలియకుండా పైన కూడా ఇరుక్కుంటాయి. ఇలా సూది దగ్గర ఇది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ చేసుకుని ఒక రోజు పెట్టుకుంటే నీట్గా తర్వాత రోజుకి మనకి మిషన్ మంచి రన్నింగ్లో ఉంటుంది. సౌండ్ రాకుండా కుట్టు కూడా బాగా వస్తుంది. మనకు వర్క్ లేని రోజుని ఇలా చేసి పెట్టుకుంటే తర్వాత రోజుకి మిషన్ మంచి బాగా రన్నింగ్లో ఉంటుంది. ఎప్పుడు ఫుల్గా ఉండాలి ఆయిల్. ఇలా హోల్స్ అన్ని మనకి ఇండికేషన్ ఉంటుంది ఎలాగా ఎక్కడ వేయాలనేది. ఈ హోల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. బాబిన్లో దారం తోడుకునేటప్పుడు పాదం ఎప్పుడు కిందకు ఉండాలి, సూది పైకి ఉండాలి. ఇలా మన బాబిన్ పెట్టుకునేటప్పుడు ఈ సూది ఎప్పుడు పైకే ఉండాలి. అలా సౌండ్ వస్తే మనకి బాబిన్ ఫిక్స్ అయినట్టు. చూడండి, ఈ ఒకటి ప్రూవ్ పాటిస్తే మిషన్కి రిపేర్ అనేది ఉండదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.